అందరికీ నమస్తే అండి. బండి సంజయ్ తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితులు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా సుదీర్ఘకాలం పనిచేసి ప్రస్తుతం ఆయన కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. సో ఆయన కుమారుడు బండి భగీరథ్ మీద తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఆయన మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. పోక్సో కేసు అంటే ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్ అనమాట. సో ఈ కేసు కింద అరెస్ట్ అయితే కఠిన శిక్షలు ఉంటాయి, బెయిల్ రాదు, చాలా సీరియస్ కేసు. దేశవ్యాప్తంగా కూడా ఒక రకమైన ముద్ర ఉంటుంది వీళ్ళ మీద. సో నిజానికి ఇతని మీద వచ్చిన ఆరోపణ ఏంటంటే డిసెంబర్ 31, 2025 17 ఏళ్ల మైనర్ బాలికను మొయినాబాద్లోని ఫామ్ హౌస్కు తీసుకువెళ్ళి బండి భగీరథ్ అంటే ఇంకా స్నేహితులు మొయినాబాద్లోని ఒక ఫామ్ హౌస్కు తీసుకెళ్లి అక్కడ మద్యం తాగించి ఆమె మీద లైంగిక దాడికి ప్రయత్నించారు. ఇది ఆరోపణ. సో ఆ బాలిక వయసు 17 ఏళ్ళు, మద్యం తాగించడం. సో ఆ బాలిక మైనర్ కాబట్టి మద్యం తాగించారు అంటే తప్పే. అండ్ అసభ్యకరంగా ప్రవర్తించి లైంగిక దాడి చేశారు, అత్యాచార యత్నం చేశారు అని కూడా బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. సో ఇది చాలా పెద్ద కేసు అయింది. రాజకీయంగా కేంద్ర మంత్రి కుమారుడు అవ్వడం, ఈ బాలిక మైనర్ బాలిక అవ్వడం, అండ్ పోలీసులకు ఎప్పుడో ఫిర్యాదు చేస్తే లేటుగా కేసు నమోదు చేయడం, ఘటన జరిగి 4 నెలలు పూర్తయిన తర్వాత ఇన్నాళ్ళు ఏం జరిగింది అనే అనుమానాలు రావడం. సో దీనిలో రాజకీయ కోణం, కుట్ర కోణం, రకరకాల కోణాలు కనిపించడంతో ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైన కేసుగా మారింది. సో ఇక్కడ వివరణ ఏమిటంటే బండి సంజయ్ గారిది లేదా వాళ్ళ కుమారుడు భగీరథ్ వివరణ ఏంటంటే, వీళ్ళు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, 5 కోట్లు అడిగారు, మేము ఇవ్వలేదని చెప్పి ఇలా ఆరోపణ చేస్తున్నారు అంటున్నారు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. బండి సంజయ్ గారికి బహుశా అంటే పొలిటీషియన్స్ అందరికీ ఎలా ఉంటుందంటే జనాలు పిచ్చోళ్ళే, మేమేం చెప్పినా నమ్ముతారు అనే ట్రాన్స్లో ఉంటారు పొలిటీషియన్స్. బ్లాక్మెయిల్ చేయాలంటే బండి సంజయ్ గారే దొరికారా? తెలంగాణ రాష్ట్రంలో వందలాది మంది రాజకీయ నాయకులు ఉన్నారుగా, ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలా మంది ఉన్నారుగా, ఎవరినైనా బ్లాక్మెయిల్ చేయొచ్చుగా. బండి సంజయ్ గారి కుమారుణ్ణే ఎందుకు బ్లాక్మెయిల్ చేశారు? పైగా అలా బ్లాక్మెయిల్ చేస్తే వీళ్ళు 50,000 ఇచ్చేసంటే చేతులు దులిపేసుకున్నారంట. అలా 5 కోట్లు అడిగారంట, వీళ్ళు 50,000 ఇచ్చారంట. 50,000 ఎందుకు ఇచ్చారు? నిజంగా బ్లాక్మెయిల్ చేస్తే కేంద్ర మంత్రిని, కేంద్ర హోంశాఖ దగ్గర అసిస్టెంట్గా ఉన్న మంత్రిని బ్లాక్మెయిల్ చేసేంత ధైర్యం ఈ దేశంలో ఎవరికైనా ఉంటుందా? పైగా వీళ్ళు 50,000 ఇచ్చారంట. చూడండి, బ్లాక్మెయిల్ చేసిన వెంటనే ఇమీడియట్గా తాట తీసేయరు, ఏ తప్పు లేకపోతే 50,000 ఎందుకు ఇచ్చారు? సో ఇక్కడ మనం అసలు దీనిలో పెద్ద అనాలిసిస్ అక్కర్లా. జరిగిన పరిణామం 2 వైపుల వెర్షన్స్ మనం ఆలోచిస్తే చాలు, తప్పు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇది పొలిటికల్గా హై ప్రొఫైల్ కేసు కాబట్టి, రాజకీయ సున్నితమైన అంశాలతో ముడిపడిన కేసు కాబట్టి ఇందులో రాజీ మార్గాలు ఉంటాయి, బేరాలు ఉంటాయి, చీకటి లావాదేవీలు ఉంటాయి, చాలా వ్యవహారాలు ఉంటాయి పార్టీలకు సంబంధం లేకుండా. సో పోలీసుల మీద అనేక ఒత్తిళ్లు ఉంటాయి పార్టీలకు సంబంధం లేకుండా. సో ఇది ఎప్పుడైతే మీడియాలో ఈ కేసు హైలైట్ అయిందో అప్పుడు ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వం ఇంటెలిజెన్స్ ద్వారా ప్రభుత్వానికి సమాచారం రాలేదా? ఎప్పుడో 4 నెలల కిందట జరిగిన విషయం ప్రభుత్వ పెద్దలకు సమాచారం రాదా? కానీ ఈ 2-3 రోజుల నుంచి మీడియాలో తెగ వైరల్ అవుతోంది కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు దీని మీద సిట్ ఎంక్వైరీ వేశారు. ఒక మహిళా ఐపీఎస్ అధికారి ఆధ్వర్యంలో సిట్ విచారణకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసేశారు. అంటే ప్రభుత్వానికి కూడా తెలీదా ఇన్నాళ్ళు? అందరూ దొంగలే. హై ప్రొఫైల్, పొలిటికల్గా హై ప్రొఫైల్ కేసు కాబట్టి దీన్ని సాధ్యమైనంత వరకు బయటకు రాకుండా చూడాలని చూశారు. కానీ విషయం ఆగలేదు, దాగలేదు. మీడియాలు బయట పెడుతూనే ఉన్నాయి, కొత్త అంశాలు బయటకు తీస్తూనే ఉన్నాయి. బండి సంజయ్ గారి కుమారుడు భగీరథకు సంబంధించిన అనేక వీడియోలు, పాత వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి. ఆ కుర్రాడు వ్యవహారశాలు ఎలా ఉంటుంది, అతని మాట తీరు ఎలా ఉంటుంది, అతను ఎటువంటి అలవాట్లు ఉన్నాయి, వ్యక్తిత్వం ఏంటి అనేది అనేక వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ కేసులో ఇంకా జాప్యం చేస్తే పోలీస్ శాఖకు చెడ్డ పేరు వస్తుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలస్యంగా అలర్ట్ అయిందనమాట. సో అది మొత్తానికి ప్రభుత్వం కూడా సిట్ ఎంక్వైరీకి వేసింది, చాలా సీరియస్గానే ఉంది. సో ఈ కేసు ప్రస్తుత పరిస్థితి ఏంటంటే హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో మైనర్ యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు, పోక్సో కేసు నమోదైంది. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఫోరెన్సిక్ అండ్ డిజిటల్ ఆధారాలు, యువతి ఫోను, మెసేజ్లు, వీడియోలు, వైద్య పరీక్ష ఫలితాలు మొదలవన్నీ కూడా పోలీసులు సేకరించి చెక్ చేస్తున్నారు. అలాగే తాజా స్థితి ఏంటనేది చూడాలి. ఇందులో ఇటువైపు బండి సంజయ్ కూడా కేసు పెట్టారు. వాళ్ళు ఏం కేసు ఇచ్చారంటే హనీ ట్రాప్ బ్లాక్మెయిలింగ్.
తన ఇంటి వారు హైదరాబాద్లోని కొంపల్లికి చెందిన ఒక కుటుంబంపై ఫిర్యాదు చేశారు. కుటుంబంపై 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారని, లేదంటే పెళ్లి చేసుకుంటావని ఒత్తిడి తీసుకురావడంతో పోలీసులు ఆశ్రయించామని చెప్తున్నారు. ఇది విరుగుడు, అంటే కౌంటర్ కేసు, ఏదో ఫేక్ కేసు పెట్టారులే. సో మొత్తానికి సిట్ ఏం చెప్తుంది అనేది చూడాలి. సిట్ దర్యాప్తు ఇందులో నేను మళ్ళీ చెప్తున్నానండి, అందరూ దొంగలే. మ్యాక్సిమం దీన్ని సద్దుమణిగేలా చేయాలని చూశారు. ఎప్పుడైతే మీడియాలో హైలైట్ అయిందో అప్పుడు ప్రభుత్వం కూడా అలర్ట్ అయిపోయి మేమేదో నిజాయితీగా పనిచేస్తున్నాము, మాకు ఎటువంటి భేషజాలు లేవు అన్నట్టు సిట్ ఎంక్వైరీ వేసింది. ఎప్పుడో జరిగిన ఘటన ఏంటి, ఎప్పుడో ఫిర్యాదు రావడం ఏంటి? నిజానికి ఏదైనా పోలీస్ స్టేషన్లో ఒక చిన్న కాగితం ముక్క మీద ఫిర్యాదు చేసిన వెంటనే స్పెషల్ బ్రాంచ్ ద్వారా ఉన్నతాధికారులకు సమాచారం వెళ్ళిపోతుంది తెలుసా? ఏ పోలీస్ స్టేషన్లో వచ్చిన ఫిర్యాదుని లోకల్లో వాళ్ళు పక్కన పెట్టేశారు, పట్టించుకోలేదు అనడానికి లేదు. స్పెషల్ బ్రాంచ్ వాళ్ళ ద్వారా ఉన్నతాధికారులకు వెళ్ళిపోద్ది, ఉన్నతాధికారుల నుంచి ఇంటెలిజెన్స్కి వెళ్తుంది, ఇంటెలిజెన్స్ నుంచి సీఎంఓకి వెళ్తుంది. కానీ సద్దుమణిగేలా చేశారు. ఆ మీడియాకి తెలియదు కదా, ఎవరికి తెలియదు కదా, సైలెంట్ చేద్దాం అనుకున్నారు. ఎప్పుడైతే మీడియాకి తెలిసిందో వరుసపెట్టి వార్తలు వస్తున్నాయో అప్పుడు అలర్ట్ అయ్యారనమాట. సో అందరూ దొంగలే, ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు. పాపం మైనర్ బాలిక, 17 ఏళ్ల బాలిక. సో భగీరథ అనేవాడిని చూడాలి, ఇందులో నిజాలు ఏమిటో చూసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా మనం ఒక ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తున్నాము అంటే మన క్రెడిబిలిటీని నిలబడితేనే నేను ప్రమోట్ చేస్తా. ఎందుకంటే నేను లడ్డూపల్లెం అనేది ప్రమోట్ చేస్తున్నాను. వాళ్ళు ప్రొడక్ట్ తయారీ విధానం కావచ్చు, వాళ్ళ ప్యాకింగ్ కావచ్చు, డెలివరీ సిస్టమ్ కావచ్చు, వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు, వాళ్ళు పొందిన శిక్షణ అంతా కూడా నేను దగ్గర నుంచి స్టడీ చేశాను కాబట్టి ప్రమోట్ చేస్తున్నాను. అండ్ కొనుక్కున్న మన సబ్స్క్రైబర్స్ కూడా మోర్ దెన్ 95% పాజిటివ్ రివ్యూస్ ఇచ్చి మళ్ళీ కొంటున్నారు కాబట్టి నేను ప్రమోట్ చేస్తున్నాను. సో లడ్డూపల్లెం అనే ఈ వీళ్ళ దగ్గర ఒక 25 రకాల లడ్డూలు ఉంటాయి, హాట్ స్నాక్స్ ఉంటాయి, మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ ఉంటాయి, మిల్లెట్స్, సీడ్స్, నట్స్, డ్రై ఫ్రూట్స్తో చేసిన లడ్డూలు ఉంటాయి. మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ లడ్డూల వల్ల. అలాగే వీళ్ళ దగ్గర వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి, అండ్ రకరకాల కారపొడులు ఉంటాయి, ఏబీసీ పొడి, ప్రోటీన్ పౌడరు, ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడరు, డ్రై డేట్స్ పౌడరు, మునగాకు పొడి, జామాకు పొడి లాంటి హెల్దీ పౌడర్స్ ఉంటాయి. ఇలా మల్టిపుల్ హెల్దీ ప్రొడక్ట్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి. కావాలంటే తీసుకోండి. మీకు నరసరావుపేటలో డైరెక్ట్గా కొనుగోలు చేసుకోవచ్చు. నరసరావుపేట, పల్నాడు జిల్లా నరసరావుపేటలో రైల్వే స్టేషన్ రోడ్లో డైరెక్ట్ ఆఫ్లైన్ స్టోర్ ఉంది, అక్కడికి వెళ్ళి ఎవరైనా కొనొచ్చు. హైదరాబాద్లో త్వరలో ఫ్రాంచైజీ వస్తుంది. హైదరాబాదు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడలో ఎవరికైనా ఫ్రాంచైజీ కావాలంటే 9997839994 నెంబర్కి సంప్రదించండి. ఈ ప్రోడక్ట్ మీరు కొనుక్కోవాలంటే లడ్డూపల్లెం.com సైట్ విజిట్ చేసి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేయండి. 2 తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ షిప్పింగ్ ఉంది. అండ్ మన సబ్స్క్రైబర్స్ అని చెప్పండి, 10 to 15% అడిషనల్ డిస్కౌంట్ కూడా ఇస్తారు. ఒకవేళ ఎన్ఆర్ఐలు, యూఎస్ఏ వాళ్ళు ఎవరైనా అయితే మాత్రం డిస్కౌంట్ కోసం అడగండి, ఇచ్చే ఛాన్స్ ఉంది. మన సబ్స్క్రైబర్స్కి అయితే మాత్రం ఖచ్చితంగా ఆఫర్స్ ఉంటాయి. థ్యాంక్ యూ.